హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీరంతా? నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు ఎంత స్పాంజీగా టేస్టీగా ఉండే ప్యాన్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం మనం 1 కప్పు మైదాని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మనం షుగర్ని పౌడర్ చేసుకొని 1/2 కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే 1/4 కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ హనీ, ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకొని 3/4 కప్ మిల్క్ తీసుకుంటే సరిపోతుందండి. మనం ఇలాగ 3/4 కప్ మిల్క్ మొత్తం కూడా పడుతుంది. కొంచెం కొంచెం పోసుకుంటూ మనం దీని మొత్తాన్ని కూడా నీట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనకి దోశ బ్యాటర్ కంటే ఇంకా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చాలా స్పాంజీగా టేస్టీగా వస్తాయండి. మార్నింగ్ టైం టిఫిన్ లాగా వేసి ఇవ్వచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని, హెల్దీ కూడా. మనకి మైదా ఒక్కటే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్. ఇంకా మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హనీ, మనకన్నీ కూడా హెల్త్కి బాగానే ఉంటాయండి, పర్లేదు. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ మొత్తం కూడా బ్యాటర్ని మీ దగ్గర విస్కర్ ఉంటే దాంతో కలుపుకోండి. నేను మర్చిపోయి స్పూన్ పెట్టేశాను. నెక్స్ట్ వీక్ విస్కర్ తోటి నీట్గా మొత్తం కూడా మనం కేక్ బ్యాటర్ని ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలాగా విస్కర్ తోటి నీట్గా మొత్తం ఉండలు ఏమీ లేకుండా మిక్స్ చేసేసుకోండి. ఓకే, ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని కళాయిని పెట్టుకోండి. ఏదైనా నాన్ స్టిక్ కళాయి ఉంటుంది కదా, ఇలాంటి దాన్ని పెట్టేసుకొని దానిలోకి మనం ఒక మెజర్మెంట్ తోటి కేక్స్ చేసుకుంటే నీట్గా వస్తాయండి, అన్నీ ఒకే షేప్లో. ఇలాగా ఏ మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇలాగా ఆ బ్యాటర్ని దానిపైన దాంట్లో పోసేసి ఇలాగ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మనకి చూడండి ఎలా ప్రిపేర్ అవుతుందో ప్యాన్ కేక్ అనేది. సేమ్ మనకి బయట దొరికే ప్యాన్ కేక్స్ లాగానే ప్రిపేర్ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చూడటానికి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇలాగా రెండో సైడ్ కూడా పెట్టేసుకోండి. ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. రెండో వైపు కూడా చేసేసుకున్న తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇంతేనండి. అన్నీ కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి మీరు చేసుకుంటే ఒక 10 ప్యాన్ కేక్స్ వరకు అవుతాయి. చూడండి ఎంత స్మూత్గా, ఎంత స్పాంజీగా ఉన్నాయో. దీన్ని మనం చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, చాక్లెట్ సాస్, దాంతో అయినా చేసుకోవచ్చు, తినొచ్చు. లేకపోతే హనీ అయినా వేసుకొని తినొచ్చు. ఎలా అయినా తినొచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ రెసిపీ అనేది మీకు ఎలా వచ్చిందని. ఓకేనా? చూడండి, ఇప్పుడు దీని మధ్యలోకి మనం చాక్లెట్ సాస్ని కూడా యూస్ చేసుకొని నీట్గా పిల్లలకి ఇచ్చేస్తే ఇష్టంగా తింటారు. నేను ఇప్పుడు దీంట్లో చాక్లెట్ అనేది వేసేస్తున్నాను. మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడండి. వాడు ఉట్టివే తినేసాడు, చాక్లెట్ కూడా ఇవ్వలేదు నేను. చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా? మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ నా ఛానల్లో చూడాలని ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మీరు అలా చెప్పడం వల్ల నాకు నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలి, ఎవరు ఏది ఇష్టపడుతున్నారు అనేది తెలుస్తుంది. చూడండి, ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు అన్నమాట. చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. కరెక్ట్ మెజర్మెంట్తో చేసుకుంటే మనకి ప్యాన్ కేక్ అనేది మంచిగా ప్రిపేర్ అవుతుందండి. మెత్తగా, స్మూత్గా ప్రిపేర్ అవుతుందన్నమాట. ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.